కృష్ణరాజు దాదాపుగా ఒక 4-5 రోజుల పాటు తప్పించుకుని తిరిగి అప్స్కాండ్ అయ్యి పోలీసులకి చిక్కాడు. నిన్న కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్, అంటే తను తప్పు చేశానని కాకుండా అన్నీ కావాలనే నేను ఈ రకంగా చేశానని తన మీదే మొత్తం కూడా నేరం తన మీదే మోపుకుంటాన్ని బట్టి ఇదేదో ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నట్టు ఈ 4-5 రోజుల యొక్క గ్యాప్ని బాగానే ఉపయోగించుకున్నారు అనేది కొన్ని కామెంట్స్ వినపడుతున్నాయి. మరి అది పైనుంచి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా? వైసీపీకి ఫేవర్గా మాట్లాడుతున్నాను, వైసీపీ టీడీపీకి వ్యతిరేకంగా అతను చెప్పడం ద్వారా వైసీపీ అధిష్టానం నుంచి కానీ లేదంటే సాక్షి యాజమాన్యం దగ్గర నుంచి కానీ ఈ 4 రోజులు అతను పోలీసులకు తప్పించుకుని పోలీసులకు దొరకకుండా తిరిగిన సమయంలో ఒకవేళ రేపు కనుక నువ్వు అరెస్ట్ అయితే ఈ రకంగా అంటే సాక్షి యొక్క పాత్ర కనపడకుండా లేదంటే వైసీపీ పాత్ర కనపడకుండా చేయడానికి అతను పూర్తి స్థాయిలో వ్యక్తిగతంగా తనే ఒక డెసిషన్ తీసుకొని తాను టీడీపీ వ్యతిరేకనని, చంద్రబాబు అంటే తనకు అయిష్టత అని చెప్పేసి ఆ ఇష్టతని ఈ రకంగా నేను ఆ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకున్నాను. అలాగే ఆ ప్లాట్ఫామ్ సాక్షి ప్లాట్ఫామ్ కూడా తన అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అనేక రకమైన డిబేట్లకి రెగ్యులర్గా పిలుస్తూ ఉంటారు. వారికి కావాల్సినటువంటి ఆ వ్యతిరేకత, టీడీపీపై వ్యతిరేకత, చంద్రబాబుపై వ్యతిరేకత వాళ్ళకి కావాలి కాబట్టి అది నా దగ్గర నుంచి ఆ కంటెంట్ వస్తుంది కాబట్టి కొమ్మినేని గారి లైవ్ షోల్లో నేను రెగ్యులర్గా పాల్గొంటాను. ఆ రకంగా కొమ్మినేని గారికి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది, ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది అని చెప్తూ కంప్లీట్గా అలాగే తను చేసిన వ్యాఖ్యల్ని తన ఇంట్లో వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. గత కొన్ని డిబేట్లు, ఇదొకటే కాదు, గత కొద్ది డిబేట్లుగా తను చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల తన ఇంట్లో వాళ్ళు, బంధువులు కూడా తన పట్ల అసంతృప్తితో ఉన్నారు, అవి వ్యక్తపరిచారు. అయినా కూడా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఆయన ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లుగా న్యాయమూర్తి ముందు కూడా చెప్పినట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక స్ట్రాటజీ కనపడుతుంది. ఇతను మొత్తం కూడా తన నెత్తిన మీద అటు వైసీపీకి కానీ సాక్షికి కానీ ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పడం ద్వారా వాళ్ళని తప్పించే క్రమంలో ఏవన్గా ఎలాగూ తను ఉన్నాడు కాబట్టి తన వరకే కేసుని పరిమితం చేసుకునే ఒక స్ట్రాటజీ కనపడుతుందన్న వాదన వినపడుతుంది. ఏమంటారు సార్ కిరణ్ గారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈ రాజకీయ వ్యవస్థలో అనేక సార్లు మనం చూసాము విద్యార్థులకు సంబంధించి గత వైసీపీ పాలనలో అందరికీ పిల్లలందరికీ ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చి మోసం చేసినటువంటి పరిస్థితి. కొంత ఆలస్యమైనప్పటికి కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రభుత్వం చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమం తల్లికి వందనం అనేటువంటిది. ఈ కార్యక్రమాన్ని అమలు చేసిన సందర్భంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఎన్డీఏ కూటమి అధినాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చాలా సంతోషకరమైన, ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు 2 రకాలు ఉంటాయండి. శాశ్వతమైనటువంటి అప్లిఫ్ట్మెంట్ వచ్చేటువంటి పథకాలు, కొన్ని తాత్కాలికమైనటువంటిది. ఇప్పుడు ఇది చేసేది శాశ్వతమైనగా విద్యార్థులని విద్య అనేది అందించడంలో వారికి ప్రోత్సాహం ఇవ్వటం ద్వారా భారతదేశానికి అద్భుతమైనటువంటి విద్యార్థుల్ని, అదేవిధంగా జ్ఞానం కలిగినటువంటి యువతని అందించడంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని వేయినోళ్ళ కొనియాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది అసందర్భం అయినప్పటికి కూడా ఇటువంటి మంచి కార్యక్రమం జరిగినప్పుడు దాని గురించి ఒకసారి ప్రస్తావించాల్సినటువంటి బాధ్యత పార్టీల సంగతి పక్కన పెడితే ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నా కనీస బాధ్యతగా దీన్ని మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఒకటండి, ఈ రాజుగారికి సంబంధించి వీరు ఇప్పుడు ఇవాళ చూశాను చాలా మీడియాల్లో, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా ఏదో చెంప చెల్లుమనిపించింది గవర్నమెంట్, హైకోర్టు అని, అయ్యని చాలా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు చూస్తూ ఉన్నారండి. న్యాయ నిర్ణేతలు, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. చట్టం ఏం చెప్పింది అనే దానికంటే కూడా గత 5 సంవత్సరాల్లో చట్టాలు చదివించారు హైకోర్టులో. అవన్నీ మర్చిపోతే ఎన్ని చంపలు పగలగొట్టారో ఏంటో అన్నీ మనకు తెలుసు. అయితే ఇక్కడ ఆయనకి ఏంటంటే నేరం చేయలేదనో, ఆయన ఏదో పెద్ద పతివ్రత శిరోమణనో, ఆయనకి మన కేఎస్ఆర్ గారికో లేకపోతే ఇంకోరికో ఎవరికి ఏం సర్టిఫికేషన్ ఇవ్వాల. అది బిలో 7 years కాబట్టి ప్రొసీజరల్ ల్యాప్సెస్ గురించి కోర్టు మాట్లాడేది తప్ప ఆడేదో ఆయన ఏదో సచ్చీలుడు అనే, అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు నాకు ఫ్లోలో సార్
ఫ్లోలో ఒక పొరపాటు పదం వచ్చింది, వెంటనే దాన్ని సరిదిద్దుకోవటం, సారీ చెప్పటం, ఇది అన్నం తినే వాళ్ళు ఎవరైనా చేసేది. వీళ్ళు విసర్జించిన పదార్థాలు తినేవాళ్ళు కాబట్టే నోటికి ఎంత మాట వస్తే అంత. నిజంగా ఇప్పుడు సరే, హైకోర్టుకి వెళ్ళకుండా సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? ఇది చాలా ఉన్నాయి, దీంట్లో దీంట్లో అదే సార్, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను అదే చెప్తుంది. మీరు ప్రస్తావిస్తుంది ఏంటంటే ఈ రోజు లేటెస్ట్గా బై ఆఫ్టర్నూన్ వచ్చినటువంటి సుప్రీంకోర్టులో కొమ్మినేని గారికి వచ్చినటువంటి ఓటర్. అది కొమ్మినేని గారి విషయంలో హీఈస్ ఏ టూ అండ్ హీఈస్ ద హోస్ట్ అండ్ యాంకర్ కాబట్టి ఆ రకంగా వెసులుబాటు. ఇక్కడ కృష్ణరాజుకి అసలు ఆ వెసులుబాటు వచ్చే అవకాశమే లేదు. కర్త కర్మ క్రియ క్యాండిడేట్ ఈయనే కాబట్టి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం, దీన్ని ఈ సందర్భంగా అంటే కృష్ణ అతను రాజు గారి అరెస్ట్ సందర్భంగా ఆయన గురించి చెప్తూ ఇది, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు నేరస్తులకు సంబంధించి ఒక నేరస్తుడి గురించి మాట్లాడేటప్పుడు రెండో నేరస్తుడి గురించి మాట్లాడక తప్పని పరిస్థితి అయిపోయింది. ఇవాళ ఎట్లా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, మమ్మల్ని బెయిల్ వచ్చింది, మేము అసలు చాలా అంటే బెయిల్ వస్తే చాలు, అంటే నేరాలు చేసిన దొంగలకి నేరస్తులకి బెయిల్ వస్తే అదేదో పెద్ద వాళ్ళు పునీతులుగా బయటకు వచ్చినట్టు ఆనందపడిపోతా ఉన్నారు, సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇటువంటి దయనీయ పరిస్థితి. ఇంకా వీళ్ళు ఏంటంటే ఎంతమంది కూడా కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి లేదా కేసులకి వెళ్ళటానికి ఒక టీం రెడీ చేసుకున్నారండి. సోషల్ మీడియాలో ఒక టీం రెడీగా ఉంటుంది, సాక్షి మీడియాలో ఒక టీం రెడీగా ఉంటుంది, యాక్షన్ టీం ఉంటుంది. మొన్న పొదిల్లో చూసాం. అంటే రకరకాల స్టేజెస్లో టీమ్స్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాల అధిక సంఖ్యలో జరగాల. వీళ్ళ అల్టిమేట్ గోల్ ఇదేనండి. ఇక్కడ గొడవలు జరుగుతూ ఉండాలా, అనిశ్చితి నెలకొని ఉండాలా. ఇవన్నీ చూసి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరు కూడా ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లేదనేటువంటి క్రియేట్ చేయడానికే వీళ్ళ మెయిన్ మోటివ్. దానిలో భాగంగానే ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు చేసినా లేకపోతే సమస్య సాల్వ్ ఒకవేళ మీరు అన్నదే తీసుకుందాము, మరి 29లో మేమే అధికారంలోకి వస్తున్నాం అనుకున్నప్పుడు మరి ఈ పెట్టుబడిదారులు, ఈ ఇండస్ట్రియలిస్టులు రాబోతే మరి వాళ్ళకి ఇబ్బందేగా. సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్, అభివృద్ధి చేద్దాం అనుకునే వాళ్ళకి బాధండి, నాశనం చేద్దామన్న వాళ్ళకి ఏముంది? వాళ్ళకి ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ పెట్టుబడుల గురించి ఆలోచించారా? ఇప్పుడు పెట్టుబడులు పారిపోయేలాగా చేసి ఒకడు ఎంపీ, వాడి పేరు ఏదో ఉంది, బట్టలెప్పు తీసుకొని తిరిగాడు. అతను వెళ్ళి కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా గోరంట్ల మాధవ్ అతను వెళ్ళి వాళ్ళని ఏ విధంగా బెదిరించారు, వాళ్ళ ప్లాంట్ ఎక్స్పాన్షన్ ఇక్కడ కానకుండా ఎట్లా చేశారు. అదే విధంగా అమర్ రాజాకి సంబంధించి ఎక్స్పాన్షన్ కాకుండా ఏ విధంగా అడ్డుపడ్డారు, లూలు మాల్కి ఏ విధంగా అడ్డుపడ్డారు. అంటే అనేకమైనటువంటి సంస్థలు ఇక్కడ నుంచి పారిపోయేలాగా చేశారంటే వాళ్ళకి ఇక్కడ అభివృద్ధి అనేటువంటి దానికి లేదు, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందుదాం, తద్వారా ప్రజల్ని బలోపేతం చేద్దాం అనేటువంటి ఉద్దేశం లేదు. అప్పులు చేద్దాం, కొంత పప్పు బెల్లాలు చేద్దాం, తద్వారా ఓట్లు వస్తాయి. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉందండి. నువ్వు కేవలం మమ్మల్ని అమ్మి తాకట్టు పెట్టి నువ్వు ఇచ్చే పథకాలు మాకు అవసరం లేదు, మాకు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధితో పాటు కావాలి ఏ సంక్షేమం అయినా సరే అనేటువంటి అద్భుతంగా ఆలోచించి మంచి నిర్ణయాన్ని మొన్న ఎన్నికల్లో ఇచ్చిన దానికి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కృష్ణరాజుకి సంబంధించండి ఇప్పుడు ఇతను ఏంటంటే ఉన్మాదం, తీవ్రవాదం నిలువెత్తున కమ్ముకున్నటువంటి వ్యక్తి అండి. ఇతను ఆర్థిక ఇంకా మీరు చూడండి విస్తుపోయేటువంటి అంశాలు వస్తాయి. ఇతనికి నెల నెల వచ్చే జీతాలు ఏ అకౌంట్స్ నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా చాలా వస్తాయి. ఇతనికి ఇదేదో నాకు ఎవరితో సంబంధం లేదు, సాక్షికి సంబంధం లేదు, లేదా కొమ్మినేని శ్రీనివాస్ గారికి సంబంధం లేదు అంటే కుదరదు. వీరు జరిగిన మా ఆర్థిక ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా విచారణ అన్నీ బయటకు వస్తాయి. ఇతను ఏంటంటే ఇట్లా చెప్పడం ద్వారా అట్లీస్ట్ సాక్షి యాజమాన్యం దృష్టిలో ఉన్నా సరే సాఫ్ట్ కార్నర్లో ఉండి డిబేట్లకు రాపోయినా నెల నెల జీతం అన్నా నాకు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో సాక్షిని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే జైలు టర్మ్ లో ఉన్నప్పుడు కూడా కాస్త అదేంటి పేమెంట్ జరిగేదంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు చూడాల పేటిఎం బ్యాచ్ అనేటువంటి బ్యాచ్లు, ఇటువంటి బ్యాచ్లను చూడలేదు. వీళ్ళు వచ్చినాక రాజకీయ వ్యవస్థని ఏ రకంగా చేశారంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సైదా గారు కూడా ఉన్నారు. నిజంగా చెప్తా ఉన్నానండి, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబానికి ఇచ్చినటువంటి అవకాశాలు, వాళ్ళకి చేసినటువంటి అనేకమైనటువంటి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేసిన కాంగ్రెస్ పార్టీకి చేసింది అంటే ఎన్ని శిక్షలు, ఎన్ని అంటే ఎంత క్యాపిటల్ పనిష్మెంట్స్ ఎన్ని వేసినా సరే తక్కువే.
అంత దారుణంగా మీరు అలా ఎందుకంటే మీరు 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 అలా అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇక వైసీపీ వాళ్ళు కానీ నాయకులు కానీ ఇంకా బాగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు కదా వైసీపీ అంటే ఇక అసలు ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉండే వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఇంకా మాట్లాడితే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ వల్లనే కాంగ్రెస్ అసలు ఆ మాత్రం ఏపీలో బతకగలిగింది ఇన్నాళ్ళు అసలు ఆ ఫ్యామిలీ ద్వారానే. అంటే వాళ్ళ ద్వారా ఆ ఫ్యామిలీతోనే కాంగ్రెస్ వలన వాళ్ళ ఫ్యామిలీ కాదు. మీరు కరెక్ట్ చేసుకోవాలేమో. ఇప్పుడు కొన్ని అసందర్భం అయినప్పుడు కూడా ఎన్నే చాలా ఉన్నాయండి. ఎప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక ఎన్నిసార్లు గవర్నమెంట్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు అనేక 4-5 అవకాశాలు ఇస్తే 2004 సంవత్సరంలో ఒక్కసారి అవకాశం వచ్చింది. అదేదో ఆయన గొప్పలాగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి దానికి చాలా అప్పటికి చంద్రబాబు నాయుడు గారి అడ్వాన్స్డ్ టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో కూడా కొంత ఆంధ్ర ప్రజలు మిస్కమ్యూనికేట్ అవటం వల్ల కూడా అదొక అవకాశం వాళ్ళకి వచ్చింది. అంత మాత్రం ఆయన ఏదో మొత్తం చేశారనేటువంటిది మాత్రం తప్పు. దాంతో పాటు వామపక్షాల యొక్క కృషి చాలా ఎక్కువ ఉంది అక్కడ. విద్యుత్ ఉద్యమంలో వామపక్షాల యొక్క పాత్ర ద్వారా లాభం పొందింది కాంగ్రెస్ పార్టీ, తద్వారా వైఎస్ఆర్ అంటారు సింగిల్ సిమ్ అంటారు. పొత్తు లేకుండా 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారా? వీళ్ళు అంటే వీళ్ళకి ఏంటంటే కళ్ళకు గంతలు కట్టుకుంటారండి. వాళ్ళు చెప్పిందే నిజం. ఎందుకంటే ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు కదా. కాంగ్రెస్ కిను వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఆ తేడా ఉంది కదా సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళకి ఎట్లా ఉంటదంటే వారు ఏది చేసినా కానీ ఒప్పులాగా చూపించడంలో నిష్ణాతులు. ఎందుకంటే వాళ్ళ బాబాయిని వాళ్ళే చంపుకుంటారు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెడతారు. అసలు ఎంత దారుణం చూడండి. వాళ్ళపైన వాళ్ళే రాళ్ళేసుకుంటారు, ఎవరో కుర్రోళ్ళ పైన కేసులు పెడతారు. వాళ్ళే ఆర్గనైజ్ చేయించుకొని ఒక కోడి కత్తితో ఘాటేపించుకుంటారు, మళ్ళీ అతన్నే తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఆ విచారణకు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు విచారణలో ఒక్కరోజు కూడా పాల్గొనలేదు. అంటే ఇక్కడ ఏంటంటేనండి, ఏ విధంగా అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు మా నాన్ని చంపారు అని చెప్పి ఒక ప్రజల్లో పెద్ద భయోత్పాతం గురి చేసి రిలయన్స్లన్నీ తగలబెట్టి పగలగొట్టి ఆ ప్రజలంతా కేసులు పడి ఇబ్బంది పడితే హ్యాపీగా ఆయన్ని పిలిచి కౌగిలించుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాజ్యసభ సీట్ ఇచ్చి దండాలు దశకాలు పెట్టి, అంటే నేనేంటంటే వాళ్ళ మానసిక పరిస్థితి ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తారు, గొడవలు ఏ విధంగా చేస్తారు అనేటువంటి దానికి నిలువెట్టు నిదర్శనం అండి. అసలు రిలయన్స్కి ఏం సంబంధం ఉందా ఏంటనేది పక్కన పెడితే ఆ రోజున వాళ్ళు రేకెత్తించిన భావోద్వేగానికి రిలయన్స్లన్నీ తగలబెట్టారు కదా. అదే విధంగా ఈ రోజు కూడా వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా దానికి పశ్చాత్తాపమును రీఎంబర్స్మెంటే రాజ్యసభ ఎంపీ సార్. మీరు అవన్నీ క్యాల్కులేషన్స్ మిస్ అవుతున్నారు సార్. ఓకే రైట్ అండి. ఇక్కడ టీడీపీ మీరు ఇందాక అన్నారు కదా, ఈ రాజధాని అమరావతి మహిళల మీద కానీ లేదంటే కనుక ఓవరాల్గా లాస్ట్ ఎలక్షన్స్లో కానీ ఈ ప్రజలను అభినందించాలని చెప్పేసి వారి పాత్ర వాళ్ళు బాగానే చేస్తున్నారు. నిజంగానే మీరు అన్నట్టు చట్టాలు శిక్షించకపోయినా ఆల్రెడీ గత వారం రోజులుగా వాళ్ళకి శిక్షలు పడినాయి, ప్రజా కోర్టులో శిక్షలు పడుతున్నాయి అక్కడ. సరే వాళ్ళ నిరసనల రూపంలోనో లేదంటే కనుక వాళ్ళ ఆగ్రహవేశాలు అవ్వచ్చు, అలాగే ఈరోజు వాళ్ళు జైలుకు వెళ్ళటం కానీ, ఈ ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్ అంటారు కదా, రేపు వాళ్ళకి శిక్షలు పడినా పడకపోయినా ద ప్రాసెస్ దే ఆర్ అండర్ గోయింగ్ నౌ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పనిష్మెంట్. అయితే నేను ఇక్కడ మీ పాయింట్ మీ పార్ట్ అంటే మీ సైడ్ నుంచి కొంత హోంవర్క్ జరగాల్సిన అవసరం ఉందేమో ఈ కోణంలో. మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఇది ఆలోచించలేదు నాకు తెలియదు. ఈరోజు మధ్యాహ్నం నాకు విన్నప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు కొమ్మినేనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 2 ఫేమస్ లాయర్స్ అక్కడ వాదించారు, సిద్ధార్థ్ లూత్రా అండ్ రోహత్గి. అక్కడ అటువైపు దవేట, ఆయన తరపున దవేట. నేనేమంటున్నానంటే వాదనలో సుప్రీంకోర్టు ఏం అబ్జర్వ్ చేసింది, ఈయన వ్యాఖ్యాతగానే ఉన్నాడు కదా, ఈయన కాదు కదా వ్యాఖ్యలు చేసింది అక్కడికి వచ్చినటువంటి గెస్ట్ కదా, అక్కడికి వచ్చినటువంటి పిలువబడినటువంటి వ్యక్తి కదా, ఈయన చేయలేదు కదా. ఏదైతే అమరావతి మహిళల్ని వేసేలా అన్నాడో, అంటే వేసేల రాజధాని అన్నాడు, ఆ వ్యాఖ్యలు ఈయన చేయలేదు కదా. అంటే నవ్వారు, వెకిలిగా నవ్వారు, ప్రోత్సహించారు అన్న దానికి జడ్జి గారు అన్న మాటలు, అంటే నవ్వడానికి కూడా దాన్ని అలా తీసుకుంటారు. మేము కూడా నవ్వుతుంటాము అప్పుడప్పుడు, వీళ్ళు చేసేటటువంటి మాటలు ఇవి విని కోపంతో కూడా నవ్వు వస్తుంది, లేదంటే కనుక సర్కాస్టిక్గా కూడా నవ్వచ్చు. అలాగే
ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు కదా, అతను ఒక్కడే కదా అక్కడ ఉంది గెస్ట్గా అని చెప్పేసి అన్నప్పుడు నేనేమంటున్నానంటే, అంటే నాకు అనిపించింది కామన్ సెన్స్, ఆ ఒక్కటే వ్యాఖ్యలు కాదు, మీరు కనుక మొత్తం ఆ బయట వింటే ఆ రోజు సాక్షిలో ఆయన మాట్లాడుతున్నప్పుడు కొమ్మినేని గారు అన్నది ఏంటండి, ఒకటి అరే మీరు ఇబ్బంది పడతారు, మిమ్మల్ని ట్రోల్ చేస్తారు, మిమ్మల్ని సోషల్ మీడియాలో ఏకేస్తారు అన్నది ఒకటి. దానికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను, చాలా మంది మిస్ అవుతున్నారు, ఇది చాలా డిబేట్లో కూడా ఈ అంశం రావట్లా. మీకు మనకి ఈర్ష్యాభావాలు, ఈర్ష్య ఉందని చెప్పేసి అనుకుంటారండి. అమరావతి మీద కనుక అలా మాట్లాడితే మనకి ఈర్ష్యతో మనం ఈ మాటలు మాట్లాడుతున్నాం అనుకున్నాడు అని ఆయన కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు. ఈ పాయింట్స్ ఎందుకని లాయర్ల దగ్గర మెన్షన్ చేయట్లేదు అంటే నేను అనుకున్నది ఏంటంటే, ఈ మొత్తం డిబేట్ తెలుగులో జరిగిందండి. వాదించిన ఇద్దరు కూడా నార్త్ ఇండియన్స్, సిద్ధార్థ్ లూథ్రా అవ్వచ్చు, రోహత్గి అవ్వచ్చు. మేబీ ఏమైనా కమ్యూనికేషన్ ఏమైనా ఫెయిల్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ వాళ్ళకి మొత్తం ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్ట్ కనుక ఇచ్చుంటే ఫైన్, అది కూడా కన్సిడర్ చేసేమో తెలియదు, ఎందుకంటే అక్కడ లోపల ఏమేమి జరిగిన అన్ని వాదనలు మనకు బయటికి రావు కాబట్టి. ఈ అంశం రాలేదు కాబట్టి నేనేమంటున్నానంటే, ఒకవేళ ఇతనికి బెయిల్ రావద్దు అని చెప్పేసి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాలంటే బలంగా వినిపించాలా. ఆ బలంగా వినిపించడంలో ఫెయిల్ అయిందా అనుకున్నప్పుడు నాకు కనపడిన కారణాలు ఇవి ఏంటంటే, ఆయన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అలా మీరు అమరావతి మీద అలా వ్యాఖ్యలు చేస్తే మనకి ఈర్ష్య అనుకుంటారు. మనకి ఈర్ష్య అన్న పదం చాలా ఇంపార్టెంట్. కొమ్మినేని గారు అన్నారు అన్నమాట అది. సో ఒకసారి అయితే మీ అధిష్టానంతో ఎవరైతే ఈ లీగల్ ఆస్పెక్ట్లో లీగల్ టీం ఎవరు ఉన్నారో వాళ్ళతో ఎవరు అసోసియేట్ అవుతున్నారో ఒకసారి కనుక ట్రాన్స్క్రిప్ట్ చూడండి. లేదంటే కనుక ఈ రోజుల్లో అనేక టూల్స్ వచ్చినాయి, మీరు పార్టీ పరంగానే ప్రభుత్వ పరంగానే ఇవ్వచ్చు వాళ్ళకి, లేదంటే కనుక వాళ్ళకి మొత్తం డిబేట్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో అదొక్కసారి మాత్రం ఇట్స్ మై సిన్సియర్ సజెషన్ యాజ్ ద గవర్నమెంట్ ఫెయిల్ టు స్టాప్ ద బెయిల్ ఆఫ్ కొమ్మినేని. ఇప్పుడు దీనిపైన కూడా ఖచ్చితంగా మా లీగల్ టీము, గవర్నమెంట్ కూడా ఏం జరిగింది, ఏంటిది, ఎక్కడ ల్యాప్సెస్ జరిగింది, ఎక్కడ పొరపాటు జరగడం వల్ల వీళ్ళకి రిలాక్సేషన్ వచ్చింది అనే దానిపైన ఖచ్చితంగా రివ్యూ 100% రివ్యూ ఉంటుంది. దీన్ని కూడా కరెక్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఇటువంటి పొరపాట్లు తిరిగి జరగకుండా లేదా వీటిని పటిష్టంగా ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద వర్కౌట్ చేస్తాను. ఇక్కడ ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఆ రాజకీయ నాయకుడిగా, రాజకీయ పార్టీగా వాళ్ళ పార్టీకి సంబంధించో లేదా వాళ్ళ దగ్గర ఎంప్లాయో ఒక తప్పుడు వ్యాఖ్యానాలు చేసినప్పుడు అది ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టకి దెబ్బ తగులుతున్నప్పుడు అటువంటి దాన్ని వీళ్ళు ఈ రోజు పెద్ద పెద్ద లాయర్లు పెట్టి ఆర్థిక సపోర్ట్ చేసి ఫ్లైట్లు ఎక్కించి పంపించి చేస్తా ఉన్నారంటే పూర్తిగా ఈ ఈ ఈ మాటల మొత్తానికి కూడా బ్యాక్గ్రౌండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమంటానికి స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఇందులో ఎటువంటి ప్రజలు కూడా క్లియర్గా ఉన్నారు. సార్ ఒక్కటే సార్, ప్రపంచ దేశాల్లో రేపొద్దున ఈ వ్యాఖ్యానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ నుంచి మేము వచ్చామని చెప్పుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది, ఎంత నామోషిగా ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏంటో, వాళ్ళ ఉన్మాదం ఏంటో దేవుడికే తెలియాలండి. రైట్.